శివుడు బోలాశంకరుడు. ఆర్తితో శివా అని పిలిస్తే చాలు పలుకుతాడంటారు. అయితే ముందుగా మనం అంతటి భక్తులమై ఉండాలి. శివభక్తి అంత తేలికగా లభించదు. శివభక్తిని, శివజ్ఞానాన్ని ఏకకాలంలో బోధించగలిగిన గ్రంథమే శివధర్మశాస్త్రం. సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి వినిపించిన ధర్మశాస్త్రమే శివధర్మశాస్త్రం. ఈ శివధర్మశాస్త్రాన్ని ఛేదించి అందున గల ఎన్నో విషయాలని తెలుసుకుందాం. అలా శివ సంబంధమైన విషయాలను తెలుసుకోవటం ద్వారా శివారాధనలో మరింత విశిష్టమైన ఫలితాన్ని పొందుదాం. శివుడిని అర్చిస్తానని ప్రమాణం చేసుకొని పట్టుదలతో జీవితాంతము ఆ విధంగా శివుడిని అర్చించినవాడు మానవ చర్మం చుట్టుకున్న రుద్రుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు.